మిత్రులారా, కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు మనకు అనుకూలంగా రాలేదు. మన ఉద్యమాలు, మన కార్యక్రమాలని, మన కార్యాచరణని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమాలన్నింటిలో కూడా భవిష్యత్తులో కూడా నేను భాగస్వామిగా ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల కార్యకర్తలు వేలాది మంది కష్టపడి పనిచేశారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అధికార పార్టీ అనేక అక్రమాలు, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఎన్నికల రోజున అనేక చోట్ల బూత్ రిగ్గింగ్, అలాగే దొంగ ఓట్లు వేయించడం, అది వేల సంఖ్యలో ఆ ఓట్లు వేయించడం, అధికారాన్ని దుర్వినియోగం చేయటం మన కళ్ళారా చూశాం. వీటన్నిటిని ఎదుర్కొని కూడా 63,000 మందికి పైగా ఓటర్లు మనకు ఓట్లు వేశారు. వారికి, అలాగే ఇతర ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఓటర్లందరికీ, అలాగే సిబ్బందికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం పీడీఎఫ్ ఎప్పుడూ కూడా ఒకటే మాట నమ్ముతుంది, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉద్యమాలకు సహాయకారిగా ఉంటుంది. భవిష్యత్ ఉద్యమాలన్నిటికీ కూడా పీడీఎఫ్ తరఫున మేము సహాయకారిగా ఉంటాం. ఈ ఉద్యమాలను కొనసాగిస్తాం. రాబోయే కాలంలో అనేక సమస్యలు ముందుకు రాబోతా ఉన్నాయి. ఆ సమస్యలు కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, వాటన్నిటిలో కూడా పీడీఎఫ్ గా భాగస్వాములుగా ఉంటామని తెలియజేస్తూ, ఈ ప్రక్రియ మొత్తంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.